నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ వైరస్. నిన్న మొన్నటి వరకు దేశం బయట ఉన్న కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై వంటి నగరాలను కరోనా వైరస్ గడగడలాడిస్తుండగా క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలోనూ తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న డాక్టర్కు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం ఆ డాక్టర్ క్వారంటైన్లో ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో మొదటి కేసు రిజిస్టర్ కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అంతా అలర్ట్ అయ్యారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని చెప్పారు. అలాగే కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చలి, ఒళ్ళు నొప్పులు, ముక్కు కారడం, తలనొప్పి, వికారం, తీవ్రమైన అలసట, వాంతులు, విరోచనాల వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కరోనా కేసులన్నీ దాదాపు తేలికపాటివేనన్న వైద్య నిపుణులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాదని స్పష్టం చేశారు. మరోవైపు కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో మొత్తం 50 బెడ్స్తో కూడిన 2 వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే జనరల్ ఫిజిషియన్, మైక్రోబయాలజీ, అనస్థీషియా డాక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు కరోనా పాజిటివ్ పేషెంట్లు ఎవ్వరూ అడ్మిట్ కాలేదని, ముందు జాగ్రత్త చర్యగా వార్డులను ఏర్పాటు చేశామని అక్కడ వైద్యాధికారులు తెలిపారు. ఇక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో 60% వరకు ఈ వైరస్ నమోదు అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ వైద్య రంగ శాఖ. సామాజిక సమావేశాలు, ప్రార్థనా సమావేశాలు, పార్టీలు, ఇతర సెలబ్రేషన్స్ వాటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పింది. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని సూచించింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. భారత్లో 270 పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక తాజాగా తెలంగాణతో పాటు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్వల్ప ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ భయానకమా, మళ్లీ క్వారంటైన్ కష్టాలు తప్పవా, లాక్డౌన్కు దారితీసే పరిస్థితులు ఉన్నాయా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN.1 వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ LF7, NB.1.8 వేరియంట్లు వ్యాప్తి చెందుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆసియా దేశాల్లో మొత్తం 3/2 వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవే. సో దీని తీవ్రత చాలా తక్కువని, ఈ వేరియంట్పై భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వెల్లడిస్తున్నారు. ఇక ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సిన్లో JN.1 వేరియంట్ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.